Good evening, children. Today we are discussing the lesson chapter 1 rational numbers, textbook exercise. Textbook exercise lo page number 9. Example. First, 3 by 7 plus 6 by 3 by 7 plus minus 6 by 11 plus minus 8 by 21 plus 5 by 22. ఇప్పుడు ఇలా ఇచ్చారు కదా క్వశ్చను. మల్టిప్లికేషన్లోకి వచ్చేసి కింద వచ్చేసి ఎల్సిఎం తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్లస్ ఇచ్చినప్పుడు కింద డిజిట్స్ అన్నీ ఎలా ఉండాలి, ఒక్కటే డిజిట్ అంటే సేమ్ డిజిట్గా ఉండాలి. ప్రతి ఒక్క దానికి కింద ఇచ్చిన డిజిట్ వచ్చేసి సేమ్గా ఉండాలి. సేమ్గా లేనప్పుడు ఏం చేయాలి, మనము ఎల్సిఎం తీయాలి. దాని యొక్క ఎల్సిఎం మనము తీయాలి. ఏం వేసుకోవాలి, ఈ 7, ఈ 11, ఈ 21, ఈ 22 ఇవి ఒక్కొక్క డిజిట్ కామాలు పెట్టుకొని ఈ 4 డిజిట్స్ అనేటి ఎల్సిఎంలో మనము వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలి 7, 11, 21, 22. ఓకే, ఫస్ట్ 7 టేబుల్లో తీసుకోవాలి. 7 టేబుల్ ఇవన్నీ పోతాయి కదా, ఏ టేబుల్లో పోతాయో చూసుకోవాలి. 7 టేబుల్ 7 1s are 7 3s are 21, 2. 11 table next 1, 11 1s are 3s are 11 2s are 22. Next 3, 1 3 1 2. సో మనకి ఎల్సిఎం వచ్చేసింది. సో ఇవన్నీ మల్టిప్లై చేసి ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని వచ్చేసి మనము ఇక్కడ చేయాలి. సో ఇప్పుడు ఏంటిది, 3 2s 7 3s are ఎంత, 21. 21 ఇంటూ 2 ఎంత, 2 4 42. 42 ఇంటూ 11 42 ఇంటూ 11 11 కదా మిగిలిపోయింది. ఇప్పుడు 7 3s are 21. 21 ఇంటూ 2 చేసిన తర్వాత మళ్ళీ ఇంటూ 11 ఏమొచ్చింది ఆన్సర్, 2 4 2 4 1s are 4. సో ఆన్సర్ ఎంత, 2 5 6 4. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఫస్ట్ ఇలా ఎల్సిఎం తీయాలి. దాని తర్వాత వచ్చేసి ఏంటి, దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది, ఎంత వచ్చింది, వీటిలన్నింటినీ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 462. ఈ 462 ఈ కింద ఒక డిజిట్స్కి దేంట్లో పోతుందో మనము చూడాలి. సో ఒక్కొక్కసారి ఈ ట్రిక్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ 7 ఉంది, సో ఇక్కడ 7 ఉంది. సో ఈ మూడింటిని మల్టిప్లై చేసామనుకో ఈ 7 యొక్క డిజిట్ దేంతో పోతుందో తెలిసిపోతుంది. అంటే ఈ డిజిట్లు ఉంటే వీటిల్లో అలా చేయొచ్చు మనం. 7 అప్పుడు ఎట్లా, 3 2s are 6. ఇక్కడ ఏంటి, 3 2s are 6, 6 11s are 66. సో ఏ టేబుల్లో పోతుంది, 66. సో ఇంటూ 66 7 ఇంటూ 66 ప్లస్ సేమ్ 11 ఉంది, 11 కూడా ఉంది కదా, ఇక్కడ ఉండే 11 ఇక్కడ ఉంది. సో ఈ 11 తీసి పెట్టేసి ఈ 3 డిజిట్స్ని మనం మల్టిప్లై చేస్తే ఆ 462 ఆన్సర్ వచ్చేసి మనకి వస్తుంది. సో మనకి 462 మనకి ఆన్సర్ వస్తుంది. సో -6 ఇంటూ 42. ఇప్పుడు ఏంటి ఇది, 3 2s are 6 6 7s are ఎంత, 42. 6 7s are ఎంత, 42. సో ఈ 42 ఎక్కడ వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలి. సో 11 ఇంటూ కూడా 42. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 21. సో మనకు ఆల్రెడీ తెలుసు 21 2s are ఎంత, 462. 21 2s are ఎంత, 462. సో ప్లస్ 8 into 22 by
21 ఇంటూ 2. సో 21 ఇంటూ 2 అంటే 462 అంటే 22 ఇంటూ 21 వచ్చినా కూడా సేమ్ వస్తుంది. సో ఆన్సర్ నెక్స్ట్ ఏంటి 5 ఇంటూ 21/22 ఇంటూ 21. సో ఇవన్నీ ఆర్డర్గా వేసుకుందాం ఒకసారి. 3 ఇంటూ 66/7 ఇంటూ 66 ప్లస్ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు. నెక్స్ట్ -6 ఇంటూ 42/11 ఇంటూ 42 ప్లస్ నెక్స్ట్ డిజిట్ వచ్చింది -8 ఇంటూ 22/21 ఇంటూ 22 ప్లస్ 5 ఇంటూ 21 22 ఇంటూ 21. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 198. ఆన్సర్ వచ్చేసి ఎంత 198. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు, వీటిలన్నిటికీ కామన్గా ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంతో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది -252 ప్లస్ ఇంటూ మైనస్ -176. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, సో ఇక్కడ కూడా ఏమొస్తుంది ప్లస్ సింబల్ వస్తుంది. సో 5 ఇంటూ 21 అంటే ఎంత 105. ఇది పక్కన మల్టిప్లికేషన్ చేస్తే చేయొచ్చు మనం, లేకపోతే ఇట్లా డైరెక్ట్గా చేయాలన్నా కూడా చేయొచ్చు. 5 1s are 5, 5 2s are 10, సో 105. సో ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు. ఎంత రావాలని అనుకున్నాము మనము 462 రావాలి కాబట్టి మనం ఇలా తీసుకున్నాం. సో ఆన్సర్ వచ్చేసి ఎంత కింద వచ్చేసి 462. ఇవి రెండుని ప్లస్ చేయండి, ఈ రెండుని ప్లస్ చేయండి. ఫస్ట్ ఈ 252 ఈ 176 ఎంత 6 7 8 ఇది 12 1 3 4 ఇది ఎంత -428. సో ఈ మైనస్లన్నీ ఒకసారి ప్లస్ చేసుకోవాలి, ఈ ప్లస్లన్నీ ఒకసారి ప్లస్ చేసుకోవాలి. 198 ప్లస్ 105 9 10 11 12 8 of 9 10 11 12 13. ఆన్సర్ వచ్చేసి ఎంత 13. సో 10 1 3 303 462. సో 462 303 ఇది ప్లస్ ఒక డిజిట్, ఇది మైనస్ ఒక డిజిట్. సో ఏది పెద్దదిగా ఉంది మైనస్ అనే డిజిట్ పెద్దదిగా ఉంది. సో 428 మైనస్ 303. సో 5. సో ఈ 2 అనేది ఇలాగే వస్తుంది. 4 లేంచి 3 తీస్తే 1 వస్తుంది. సో 125. సో ఆన్సర్ వచ్చేసి ఎంత 125. సో ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ ఏం చేసాం మనము ఈ రెండింటిని చేసాం. ఈ రెండింటిని చేస్తే ఎంత వచ్చింది ప్లస్ చేసాం. ఈ 198ని ఈ 105ని ప్లస్ చేస్తే ఎంత వచ్చింది 303 మైనస్ 428 బై 462. ఇదే కదా వచ్చింది ఆన్సర్ 62. ఇది ఆన్సర్ వచ్చింది. సో వాటిని చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 125. 125 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. దాన్ని మైనస్ చేస్తే ఇక్కడ 460. సో ఇక్కడ ప్లస్ సింబల్ రావాలా మైనస్ సింబల్ రావాలా మైనస్ సింబల్ రావాలి. ఎందుకని ఈ పెద్ద డిజిట్ యొక్క సింబల్ వచ్చేసి ఏముంది మైనస్. సో మైనస్ 125 462. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాం. ఇలాగే టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ కూడా ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి.